వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బుధవారానికి వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ 2,90,396 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు. తెలంగాణలో పాదయాత్రలకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ. పాదయాత్ర కోసం మేడారం చేరుకున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జగన్ శాడిస్టులా మారిపోయాడంటూ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. సాగు తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్. ఏలూరు జిల్లా పంగిడిగూడెం గ్రామంలో విషాదం. పెళ్లికి 10 రోజులు మాత్రమే ఉండగా యువకుడు ఆత్మహత్య. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. వచ్చే 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. 2,90,396 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తూ హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేసిన వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభను వాయిదా వేశారు. ఇక బడ్జెట్ పై అధ్యయనం చేసేందుకు మంగళవారం అసెంబ్లీకి సెలవు ఇవ్వగా సమావేశాలు తిరిగి బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. బుధవారం బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనుంది. 9, 10, 11వ తేదీల్లో శాఖల వారీగా పద్దులపై శాసనసభలో చర్చ జరగనుంది. ఈ నెల 12న ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది. కాగా శాసన మండలిలో రాష్ట్ర బడ్జెట్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. 23-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఈ రోజు శాసనసభలో శాసన మండలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుంది. మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు పేద ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి రెండు జోడెడ్లలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఉన్న విషయం తెలుసు. అంటే ఇటు సంక్షేమానికి అటు అభివృద్ధికి రెండింటికి కూడా సమ ప్రాధాన్యత ఇస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలకు సేవలు అందిస్తూ ఉంది. సో ఈసారి కూడా మా బడ్జెట్లో అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి రెండింటికి కూడా సమ ప్రాధాన్యత ఇస్తూ మరి ఆ రకంగా బడ్జెట్ ఉంటుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఎలాంటి మాటలైతే ఇచ్చారో వారి ఆలోచనలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మా బడ్జెట్ ఉంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం రాకపోయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నా స్వంత కాళ్లపై నిలబడి ఇవాళ ప్రజలకిచ్చిన ప్రతి హామీని ఆకాంక్షను నిలబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముందుకు పోతా ఉంది. ముఖ్యంగా తెలంగాణ మోడల్ ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను యావత్ దేశమంతా కూడా ఈరోజు ప్రశంసిస్తా ఉంది. తెలంగాణ పథకాలు దేశానికి కేంద్ర ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాలకు మోడల్ గా కూడా నిలిచాయి. సో తెలంగాణ బడ్జెట్ అనేది ఇవాళ మరి ముఖ్యంగా అటు పేదలకు ఇటు అభివృద్ధిని రెండింటినీ కూడా సమపాలలో తీసుకుపోతున్న బడ్జెట్ తెలంగాణ బడ్జెట్. ఇవాళ తెలంగాణ బడ్జెట్ అనేది దేశానికి మోడల్ గా మిగిలింది. సో ఈ బడ్జెట్ మరి ఉదయం ఈ రోజు 10:30కు శాసనసభలో మరి నేను శాసన మండలిలో మన శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ప్రవేశపెడతారు. 10:30కి ఈ రోజు బడ్జెట్ ను మరి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పటికే ఈ బడ్జెట్ ను నిన్ననే రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం, గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు ఉదయం 10:30కు మరి బడ్జెట్ ను శాసనసభలో శాసన మండలిలో ప్రవేశించారు. ఇన్నాళ్లు సభలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఇవాల్టి నుంచి తెలంగాణలో పాదయాత్రలకు సిద్ధమైంది. అందులో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ఇంటి నుంచి మేడారంకి బయలుదేరారు. ఆయన కూతురు ఆయనకు హారతి ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేడు కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో పాదయాత్రను ప్రారంభిస్తోంది. తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ అయిన మేడారం సమ్మక్క సారళం నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దీని ద్వారా తెలంగాణ ప్రజలకు మరింత దగ్గరవుతామని కాంగ్రెస్ భావిస్తోంది.
శాడిస్టులా మారిపోయాడంటూ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు వైసీపీ ప్రభుత్వం చేసింది శూన్యం చేసిందని, సాగు తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని సీఎం ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటానికి ఎంపీ ఎమ్మెల్యేలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కృష్ణానదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి బ్యారేజీ నిర్మించాలని, సినిమా రంగం రాయలసీమ ప్రాంతం ప్రాముఖ్యతను దెబ్బతీస్తోందని, రాయలసీమ ప్రాంత వాసులను ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరిస్తున్నారని, 3 రాజధానులు అవసరం లేదని, విశాఖలో పరిపాలన రాజధాని అవసరం లేదని ప్రజలే చెబుతున్నారని అన్నారు. అప్పర్ భద్రా ప్రాజెక్టు కడతారు, దానికి అలొకేషన్స్ కేంద్రం చేసింది అని అంటే, అరే ముఖ్యమంత్రి మాట్లాడాడు, అపోజిషన్ లీడర్స్ మాట్లాడరు, ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎంపీలు మాట్లాడరు. ఏమనుకుంటున్నారు వీళ్ళు? శాశ్వతంగా పోతాయి మన రైట్స్ అన్నీ పోతాయి, మనకు నీళ్లు రావు. ఈరోజు మేము అడుగుతున్నాం, దీన్ని అపోజ్ చేయండి మీరంతా. కమాన్, పార్టీలను పక్కన పెట్టి మీరు అపోజ్ చేయండి. భావి తరాలు నాశనం అవుతాయని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రస్తుతానికి మీరు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కట్టి మమ్మల్ని ఆదుకోండి, అప్పర్ భద్రా ప్రాజెక్టును అపోజ్ చేయండి. ఇవి చెయ్యరు. ఇంకా మా గురించి సినిమాలు తీసుకుంటూ పోతున్నారు. మీరు ఏం సాధించింది ఏం లేదు, కానీ సినిమాలు, అన్ని సినిమాలలో మమ్మల్ని డ్యామేజ్ చేశారు మీరు, మా కల్చర్ను డ్యామేజ్ చేశారు మీరు. మేమంటే భయపడే విధంగా ఈరోజు మీరు ఈ ప్రాంతాన్ని తయారు చేశారు. మీరు కాశ్మీర్ మాదిరిగా తయారు చేసి పెట్టారు రాయలసీమను. పెట్టుబడులు రావు ఇక్కడికి. ఎందుకో ఆ సినిమా చూస్తే అన్ని కత్తులు, బాంబులు, లేకపోతే కూనీలు, రక్తం బారడం, ఇవి తప్ప ఏమీ లేవు. సినిమా వాళ్లకు మేము చెప్తున్నాం, మీ కథలు మార్చుకోండి. మీరు రాయలసీమ జోలికి రావద్దు, మమ్మల్ని నాశనం చేయొద్దు. కమాన్, మీకే కథలు కావాల్సిన నేను రాసిస్తా. కలియుగ దారుకరుణుడైనటువంటి బుడ్డ వెంగళరెడ్డి గారి యొక్క కథ నేను రాసిస్తా, తీయండి. రక్తపాతము ఇవి కాదు మీరు తీయాల్సింది. మీరు తీసిన సినిమాలు లిస్ట్ ఉంది మా దగ్గర. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు మీరు? కడప రెడ్డమ్మ అని మొదలుపెట్టారు 1991లో. అంతఃపురం అని 1998లో మొదలుపెట్టారు, రిలీజ్ చేశారు. సమరసింహారెడ్డి 1999లో, నరసింహనాయుడు 2001లో, ఇందిరా అని చెప్పి ఆయన ఇంకా బాగానే ఉంది లేదా కలెక్షన్లు, ఇదేదో బాగానే ఉంది, రక్తం చూపిస్తే బాగా చూసేటట్టున్నారని ఆయన దిగినాడు ఇందిరా అని. చెన్నకేశవరెడ్డి 2002, ఇంకా భరతసింహారెడ్డి 2002 మళ్ళీ ఆయన కూడా. ఎందుకో ఒకరిని చూసి ఒకరు వాడు వార్తలు పెట్టుకుంటే. భారత వాయుసేనకు చెందిన ఓ ఉద్యోగి పెళ్లికి ఇంకా 10 రోజులు మాత్రమే ఉందన్న సమయంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఏలూరు జిల్లాలో కలకలం రేపింది. పంగిడిగూడెం గ్రామానికి చెందిన ఇంటి పుష్పావతి 4వ కుమారుడు హరిబాబు ఢిల్లీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తూ ఉన్నాడు. ఇటీవలే అతడి పెళ్లి కుదిరింది. సంక్రాంతికి ఇంటికి వచ్చిన హరీష్ బాబు అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ పెళ్లి పనులు చూసుకుంటూ ఉన్నాడు. ఈ నెల 16న వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి బట్టలు కొనేందుకు తల్లితో కలిసి ఏలూరు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఈ రోజు ఉదయం ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్ కురేసుకున్నాడు. కొద్దిసేపటికి తల్లి వచ్చి తలుపు కొట్టగా హరిబాబు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి కేకలు వేసింది. అనంతరం చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా హరీష్ బాబు ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించాడు. కిందికి చూసేసరికి అప్పటికే మృతి చెందాడు. ఇక మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ టి సుధీర్ తెలిపారు. ఏదో పట్టించుకున్నా
తీసుకున్నారయ్యా ఫోటో తీసుకున్నారయ్యా నాదప్పుడు అందరూ ఫోటో తీసుకుంటారయ్యా ఇంటికి వచ్చాడమ్మా నేను అక్కడ ఆగిపోయానమ్మా పొద్దున్నే ఏలూరు వస్తాను అమ్మని ఎక్కించుకుని ఉన్నాడమ్మా మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేశానమ్మా వస్తున్నానని ఇప్పుడే లేచాను అన్నాడమ్మా అమ్మ నేను వస్తామని అన్నాడమ్మా ఈరోజు ఫోన్ వచ్చింది అమ్మ 16వ తారీఖు పెళ్ళమ్మా ఇటు పళ్ళని చేశాడమ్మా రంగులేసాడమ్మా అమ్మా ఇంటికి రంగులేసాడమ్మా అమ్మా పెళ్లి కూతురు వంకర మాట ఇచ్చాడమ్మా అమ్మా అయ్యా తాడు కూడా ఇచ్చాడమ్మా అమ్మ నా తమ్ముడు బ్యాండ్ మేళం మాట్లాడుకున్నాడమ్మా కళ్యాణ మండపం మాట్లాడుకున్నాడమ్మా ఒక్క మాట కూడా నాకు చెప్పలేదమ్మా మహాసంకల్పం విశ్వశాంతి గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణ శివారు ఉల్లంపరు వద్ద ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక హోమశాలల్లో 108 అగ్నిహోత్రాలలో 3000కు మంది పైగా దంపతులచే ఈ కార్యక్రమాన్ని అత్యంత శాస్త్రోక్తంగా జరిపించారు. మహాయజ్ఞాన్ని క్షీరపురిలో చాలా విశేషంగా జరుగుతోంది. ఈ కార్యక్రమం కేవలము ప్రపంచానికంతటికీ కూడా మంచి జరగాలనేటువంటి ఒకనొక దృఢ సంకల్పంతో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేశారు. అయితే సకారాత్మక ఫౌండేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ మహోన్నతమైనటువంటి గాయత్రి యజ్ఞం జరుగుతోంది. అసలు గాయత్రి అనేటువంటి పేరులోనే చాలా గొప్ప అంతరార్థం ఉంది. గాయంతం త్రాయతే ఇది గాయత్రి. తన మంత్రాన్ని ఎవరైతే జపం చేసుకుంటూ ఉంటారో వారి అందరినీ కూడా నిరంతరము రక్షణ చేసేటువంటి తల్లి గాయత్రీదేవి అన్నారు. అందుకని ఎన్ని మంత్రాలు ఉన్నప్పటికీ కూడా గాయత్రీదేవిని మంత్రరాజంగా గాయత్రి మంత్రరాజంగా చెప్పడం జరుగుతోంది. అసలు అటువంటి అమ్మవారు పంచముఖాలతో ఉంటూ ఉంటుంది కనుక ఈ పంచభూతాలు ఇక ప్రతీకమే ఈ పంచముఖాలుగా చెప్పడం జరిగింది. మనం ప్రకృతిలో నివసిస్తున్నాం కనుక పృథివీ తేజో వాయువు ఆకాశాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సంకేతమే గాయత్రి ప్రభావంగా చెప్పడం జరుగుతోంది. కనుకనే పృథివీ సస్యశ్యామలంగా ఉంటుంది. అప్పంటే నీరు అంటే చక్కనైనటువంటి సువృష్టి మంచి వర్షాన్ని కూడా కురిసే లక్షణం ఉందిట ఈ గాయత్రి యజ్ఞం జరిగేటువంటి చోట్ల. అటువంటి అమ్మవారు త్రిసంధ్యలుగా ఉంటుంది కనుక ఆ త్రిసంధ్యల్లోనూ సరస్వతి గాను గాయత్రి గాను రుద్రాణి గాను అనేక రూపాలతో అమ్మవారు కనపడుతూ ఉంటుంది కనుకనే గాయత్రి చాలా గొప్ప దేవతగా జరిగింది. వేదమాత గాయత్రి మాత. అటువంటి వేదమాత గాయత్రి యొక్క విశేషాన్నంతటినీ కూడా ఇక్కడ సకారాత్మక ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన పాలకొల్లు పట్టణంలో చాలా చక్కగా జరుగుతోంది కార్యక్రమం అంతా కూడాను. మరి చాలా విశేషంగా భక్తులు కూడా రావడం జరిగింది. 2600 మంది నేనంటే నేను అని పోటీ పడుతూ ఈ గాయత్రి యజ్ఞంలో పాల్పంచుకుంటున్నారు. అంతటి మహత్తరమైనటువంటి యోగ్యత అందరికీ కూడా కలుగుతోంది. ఎక్కడైతే అమ్మవారి యొక్క నామం జరుగుతూ ఉంటుందో ఆ ప్రాంతమంతా కూడా వ్యాధి చోర భయ దుర్భిక్షములు లేకుండా అందరూ కూడా మంచి అనుగ్రహాన్నంతటినీ కూడా ప్రసాదించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి లక్షణమే ఈ గాయత్రి మాత అనుగ్రహంగా చెప్పడం జరిగింది. ప్రేమపూర్వక నాన్నగారి యొక్క ఆధ్వర్యంలో ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది కనుక అందరూ కూడా గాయత్రి అనుగ్రహాన్ని పొందుదరా అని చెప్పేసి చెప్తున్నాం. నమామి వేదమాతరం గాయత్రీదేవి అయి నమః.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాకాడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీ 2 ఢీ కొట్టుకున్నాయి. అయితే ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధిక్కార స్వరంతో వినిపిస్తూ ఉన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నట్లు కోటంరెడ్డి ఇప్పటికే ప్రకటించేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాత్రం కోటంరెడ్డి పార్టీ వీడుతుండడంపై భావోద్వేగం స్పందించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ వీడటం చాలా బాధాకరమైన విషయమని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.
కోటంరెడ్డి తోడేళ్లను నమ్మి వెళుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడ నుంచి స్థానం వదులుకున్న కోటంరెడ్డికి భవిష్యత్తు రాజకీయ జీవితం ఎలా అవుతుందో తెలియదన్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సరిగా తిరుగుతున్నామా లేదా అనే విషయంలో వీడియోలు తీస్తుంటారని, ఆ విషయంలో శ్రీధర్ రెడ్డి ఏమైనా పొరపాటు చేసి ఉండవచ్చునన్నారు. దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మందలించి ఉండొచ్చని పేర్కొన్నారు. దానికే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ప్రశ్నించారు. కోటంరెడ్డి తాము ఎన్నో సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉన్నామని ఎమ్మెల్యే రామిరెడ్డి పేర్కొన్నారు. ఇక అలాంటి వ్యక్తి చంద్రబాబు లాంటి తోడేళ్లతో పోకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కోటంరెడ్డి గతంలో ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే నిలబడతానని అన్నారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డికి దూరమైతే తన ప్రాణం పోయినట్లే అని శ్రీధర్ రెడ్డి అన్నారని, ఇప్పుడు ఆ మాట ఏమైందని ప్రశ్నించారు. నాతో పాటు అందరూ కూడా ఎమ్మెల్యేస్ ఉన్నారు చాలా మంది. మా ఫోన్ ఎక్కడ ట్యాప్ అయిన పరిస్థితి ఏం లేదు. అవసరం కూడా కాదు. ఎందుకు వస్తుంది? మా పార్టీలో మా పార్టీ ఎమ్మెల్యే యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ మా పార్టీ ఆఫీస్ నుంచి కానీ ఉండదు. కానీ అది ఎందుకో ఎవరో మొత్తానికి శ్రీధర్ గారి మనసుని ఆయన మొత్తం మీద డిస్టర్బ్ చేసేసి ఏ విధంగా చేశారనేది మా యొక్క ఆలోచన. మాకైతే ఒకటి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తితో మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక తోడేలు లాంటి వ్యక్తి. ఎప్పుడు మోసం చేసి ఏదో ఒకటి చేసే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి సింహం లాంటి వ్యక్తి, ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి, ఏదైనా చేయాలన్నా కూడా ధైర్యంగా చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని వదిలేసి ఈరోజు తోడేవు పక్కకు పోతున్నాడంటే శ్రీధర్ రెడ్డి మాకు కూడా కొద్దిగా పాప అనిపిస్తూ ఉంది. ఎక్కడ మరి శ్రీధర్ రెడ్డి గారు మోసపోతాడో అని ఒక పక్క బాధగా వెళ్ళింది. కాబట్టి ఇప్పటికన్నా శ్రీధర్ రెడ్డి గారు నిజాలు తెలుసుకోవాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా ఉండబోవు కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలకి సేవ చేస్తున్నాడు, మా అందరి చేత కూడా ఏ విధంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందించాలని ఈరోజు మాకే కాదు మా నాయకుడికి, మా వాలంటీర్స్కి, కొత్తగా నియమించిన గృహ సహాయకులకి ప్రతి ఒక్కరికి కూడా చెప్తాం, ఆ విధంగా చేయించడం జరుగుతోంది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా మా అందరికీ ఎమ్మెల్యేస్ అంతా కూడా కొన్ని సూచనలు చేశారు. ఏమిటంటే ప్రజలకు పోండి, ప్రజలకు మంచి చేయండి, మీరు ప్రజలకు తిరగండి, ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టండి అని ఈరోజు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము పోతా ఉన్నాం, తిరుగుతా ఉన్నాం. అదేవిధంగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఆముదాల వలస మండలం మందడిలో వేగంగా వచ్చిన లారీ ఉపాధి హామీ కూలీలపై దూసుకెళ్లింది. దీంతో 4 మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు, దుర్మరణం పాలయ్యారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో కేంద్ర మంత్రి మురుగన్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఒక ప్రయోజనం కోసం మనం ఒక పూజ ఆరాధనము నవగ్రహారాధన అనుకుంటాం. కాసేపు పూజ ఉపయోగమే కదా. మనం చేసుకున్నట్లయితే కాస్త కుదుర్చుకుని సైడ్ రండి మీరు తోసేస్తాం మేము ఇంకా మంచి మాట చెప్పారు. వారి అనుభవంలో మాట ఏమని మధ్యన ఏమనంటే మీరు ఫలానా పెళ్లి ఫలానా కళ్యాణం ఫలానా ఉద్యమం ఎంత తొందరగా చేయించేస్తే అంత ఎక్కువ అనుకుంటున్నాము అన్నారు. అంటే రోజు మూడు పడుతుందండి, 2 రోజులు పడుతుందండి, 4 గంటలు పడుతుందండి. బీజేపీ సార్ నమస్కారం సార్. సంతోషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బుధవారానికి వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ 2,90,396 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు. తెలంగాణలో పాదయాత్రలకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ. పాదయాత్ర కోసం మేడారం చేరుకున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జగన్ శాడిస్టులా మారిపోయాడంటూ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. సాగు తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్. ఏలూరు జిల్లా పంగిడిగూడెం గ్రామంలో విషాదం. పెళ్లికి 10 రోజులు మాత్రమే ఉండగా యువకుడు ఆత్మహత్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.